మీ రెడ్లు బీసీలను ఎస్సీలను ఎస్టీలను ముట్టుకోవడానికి ఇబ్బంది పడతారు రానియర్ ఇళ్ళకు. మరి దాని మీద ఎంత పెద్ద పోరాటం జరిగినప్పుడు కులాలు ఒకటి కాకపోతే మీరేమంత సింపుల్గా ఎందుకు కావాలంటున్నారు? దీనికి చెప్పాలి సమాధానం. అసలు పరువు హత్యలు ఉన్నాయి, బీసీలలోనే ఉన్నాయి. నేను ఒక మాట చెప్పాలంటే అసలు ఏదంటే ఈ రెడ్లను ఒక రకంగా టార్గెట్ చేసి వాళ్ళను ఒక నిందితులుగా ఒక చిత్రీకరిస్తున్నారు, కావాలని పనిగట్టుకోండి. సో ఇప్పుడు అగ్రవర్ణ కులాలు అణగారిన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని అణిచివేస్తున్నారని నేను అంట. దానికి మీ సమాధానం? ఫార్వర్డ్ క్యాస్ట్లో కూడా వ్యవసాయ కూలీలు ఉన్నారు, ఆటో రిక్షాలు నడుపుతున్నారు, లారీ క్లీనర్గా పనులు చేస్తున్నారు, తోపుడు పనులు తోలుతున్నారు, హోటల్లో సర్వీస్ బాయ్లుగా పనిచేస్తున్నారు, అనేక పరిశ్రమలలో శ్రామిక వృత్తులు కొనసాగుతున్నారు. మంత్రులు మీరే, క్యాబినెట్ మీరే, మొత్తం మీరే, సర్వం మీ చేతులు ఉన్నది. మళ్ళీ మీ పోరాటం మీద మళ్ళీ కులాలు తీసేస్తే అంటే తోక తీసేస్తే మీరు బతకగలుగుతారా సార్? చెప్పండి. దీనికి కరెక్ట్గా సమాధానం చెప్పాలి. రెడ్లు రాజ్యంలో ఉంటే రెడ్లు ఏం బాగుపడరా అన్నారు. క్యాబినెట్ మినిస్టర్లు మీరే, అధికారం మీదే, ముఖ్యమంత్రి పీఠం మీదే. మీకున్న భూములు ఎవరుకుండయి, మీకున్న బిజినెస్లో ఎవరుకుండవు. మీరు అన్నట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ముఖ్యమంత్రులు రెడ్లే ఉన్నారు కదా అని అంటున్నారు. ఇప్పుడు ఆ రెడ్లే ఉన్నారు అనుకున్నాం, మరి రేవంత్ రెడ్డి ఆస్తి వాళ్ళ రెడ్డి జాతికి అంత పంచిపెడతాడు. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఆస్తి రెడ్ల జాతికి అంత పంచిపెడతాడు. ఇప్పుడు వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఇదంతా కూడా ఇప్పుడు కులాలను రద్దు చేయాలని చెప్పేసి మాటలు మాట్లాడుకుంటా ఉద్యమం చేద్దాము, బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రాజ్యాధికారం రావాలా, దానిలో నేను ముందుంది పనిచేస్తాను. రాజకీయంగా ఏదన్నా స్ట్రాటజీ వాడదాం అనుకుంటున్నాను. ఇక డబ్బున్నోని వేరు చేసి డబ్బున్నోని కబడ్డీ ఆడతాం దానికి సిద్ధంగా ఉన్నారు. 100% కబడ్డీ ఆడుతా అంటున్నారు. కబడ్డీ 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 కబడ్డీ. నమస్తే, వెల్కమ్ టు ప్రజావాహిని తెలంగాణ. మొత్తం దేశమంతటా కూడా కులం అనే ఒక పిచ్చి ఉన్నది. భారతదేశంలో ఎక్కడ చూసినా ఏ మారుమూల ప్రాంతం పోయినా కూడా కులం అనేది వెంటాడుతూ ఉంటుంది. అణగారిన వర్గాలు ఒక పక్క, అగ్రవర్ణాలు ఒక పక్క. ఇప్పటికీ గ్రామాలలోకి పోతే అణిచివేతకు గురవుతున్నటువంటి కులాలు ఎన్నో ఉన్నాయి. సో ఇవన్నీ అంశాలు మాట్లాడదాం. ఇవాళ మనతో ఉన్నటువంటి గెస్ట్ వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు, ఈబీసీ జాక్ చైర్మన్, జేఏసీ చైర్మన్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారన్నా? అంత బాగా. ఓకే, ఇప్పటివరకు అంతా బాగున్నారు కదా? ఓకే. ఎట్లా నడుస్తుంది మీ పోరాటం? ఇక మా పోరాటం కొనసాగుతుంది, కానీ ఇప్పుడు చేయాల్సిన అసలు పోరాటం ఇప్పుడు ఉంది. ఓకే, ఇప్పుడు నిజమైన పోరాటం. ఇప్పుడు కులాలు రద్దు చేయాలనేదే ఒక పోరాటం, అదే ఒక ఎజెండాగా తీసుకుంటున్నాను. పెద్ద పోరాటం ఇది చాలా పెద్ద పోరాటం. కులాలు రద్దు చేయడం అనేది చాలా పెద్ద పోరాటం. చాలా పెద్ద పోరాటం ఇది. ఈ దేశానికి అవసరమైంది, ఈ రాష్ట్రాలకు అవసరమైంది, ఈ ప్రజలకు అవసరమైంది. ఓకే, నేను చాలా చోట్ల వింటున్నా. సో మీరు అక్కడెక్కడ యూట్యూబ్ ఛానళ్ళల్లో కావచ్చు సమస్యల మీద మాట్లాడుతున్నప్పుడు అక్కడెక్కడ వేదికలు కూడా చూస్తున్నాం. అంటే మెజారిటీగా మీరు కులాలను రద్దు చేయాలి, ఈ రిజర్వేషన్ అంశం వచ్చినప్పుడు రిజర్వేషన్ తీసివేయాలనేది పక్కన పెడితే కులాలను రద్దు చేయాలంటున్నారు. మరి దేశం కావచ్చు, సమాజం కావచ్చు యాక్సెప్ట్ చేస్తుందంటారా మీ వాదానికి? అంటే తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు చేయాలంటే అంబేద్కరే చెప్పిండు కదా కుల నిర్మూలన జరగాలని. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులల్లా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులల్లా ఎస్సీలకు ఎస్టీలకు అస్పృశ్యత, అంటరానితనం అనేటువంటి దాన్ని తీసుకొని ఆనాడు ఒక రాజ్యాంగంలో ఒక రక్షణ కవచం ఇచ్చి ఒక 10 సంవత్సరాలు మార్పు జరగకపోతే అనేటువంటిది రిజర్వేషన్లు ఇచ్చిండు. సరే, ఇప్పుడు 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది. మరి అంబేద్కర్ ఆశయం నెరవేరాలి కదా. మరి నెరవేరాలంటే కుల నిర్మూలన జరగాలి. అందుకనే నేను అంటున్నా, కుల నిర్మూలన జరిగినప్పుడు సాంఘిక అసమానతలు పోతాయి, ఆర్థిక అసమానతలు పోతాయి, అందరికి సమాన అవకాశాలు వస్తాయి. అప్పుడు పంచాయతీలు ఉండవు కదా, నీ కులం ఇది, నా కులం ఇది, ఎక్కడిది, ఎందుకు వచ్చినది? ఈ కుల వ్యవస్థ అనే దానివల్లనే ప్రతి వాడు కూడా వర్గ వైషమ్యాలు పెరిగి సంఘ విద్రోహ శక్తులుగా మారి ఒకరికొకరు తులనాడడం, దూషించుకోవడం, ఒకరి మీద ఒకరు కోపాలు పెంచుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు మనిషే కదా. ఫస్ట్ మనిషా కాడా? ముందు మనిషే కదా. కులం అనేది తర్వాత వచ్చింది కదా. కాబట్టి మనిషి గౌరవించుకోవాలి. అది నేను అనేది. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే మీరేమో కులాలను రద్దు చేయాలని మీరు అంటున్నారు, ఒక పక్కనేమో కులాలను అందరినీ ఏకం చేయాలి, ఏ కులం ఆ కులం ఏకమైతేనే రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి ఏమో
మెజారిటీగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల నుంచి వస్తున్నటువంటి వాదం బలంగా వినబడుతున్నది దేశవ్యాప్తంగా కూడా. మీకు తెలుసు ఆనాడు కాంశీరామ్ కూడా కులాలన్నీ ఏకం కావాలా, కులం ఏకమైన తర్వాతనే రాజ్యాధికారం అనేది సాధ్యమవుతుంది అంటారు. మరి కులాలు ఒకటైతున్న తరుణంలో మీరు కులాలను రద్దు చేయాలంటున్నారు, ఒక పక్కనే రిజర్వేషన్లు తీసేయాలంటున్నారు. మరి ఎట్లా చూడొచ్చు దీనికి? ఇక్కడ నేను రిజర్వేషన్లను తీసేయాలంటలేదు, రిజర్వేషన్లలో రీఫార్మ్స్ తీసుకురావాలంటున్నా, అంటే సంస్కరణలు తీసుకురావాలంటున్నా. కులాలను పూర్తిగా రద్దు చేయాలంటున్నా. మరి కులాలను ఎందుకు రద్దు చేయాలని అంటున్నంటే, ఇప్పుడు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, అదేవిధంగా కువనా మేధావులు లేదా కుల సంఘాలకు సంబంధించిన వ్యక్తులు ఏంటంటే తమ పబ్బాలను గడుపుకోవడానికి అవకాశవాద రాజకీయాలు చేయడం వల్ల, లేదా అవసరం కొరకు కులాల మధ్య చిచ్చు పెట్టడం వల్ల ఇప్పుడు దేశ సమగ్రత దెబ్బతింటుంది, రాష్ట్ర సమగ్రత దెబ్బతింటుంది, గ్రామ సమగ్రత దెబ్బతింటుంది, అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి కులంతో వచ్చే ప్రయోజనం ఏముంది అంటున్నా నేను. ప్రయోజనం ఏముంది నీకు? ఒక ఈకో ఒక తోకో చివరి చేర్చుకోవడం ఏ ప్రయోజనం ఉంది అంటున్నా. ఓకే. అయితే మీరు అన్నట్టు ఈ మధ్య కాలం వల్ల కులాల పేరు మీద మా కులం అని ఒకటి కావాలని, అంటే ఒకటి కావాలనేది మా కులం మీ కులం ఒకటి, మానవులంతా ఒకటి ఉండాలి. ఓకే. ఇప్పుడు మానవులంతా ఒకటి ఉండాలి, దేశంలో అంతర్భాగమైనటువంటి పౌరులంతా ఒకటి ఉండాలి. కానీ ఈ డివిజనే వద్దంటున్నా, ఈ డివిజనే వద్దంటున్నా. ఎందుకు ఒకటి కావాలి చెప్పండి? ఎందుకు కావాలి? కులాలంతా ఒకటి, దేనికి ఒకటి కావాలి? ఓకే. ఇప్పుడు మీరు అన్న పాయింట్కే వస్తాను నేను, దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఊర్లలో ఇప్పుడు దాదాపు 12,500 గ్రామాలు, 600 మండలాలు, తెలంగాణ జిల్లాలు, తెలంగాణ విషయానికి వస్తాయి. ఓకే. సో దేశం మొత్తం కూడా ఇదే ఉన్నది, ముఖ్యంగా తెలంగాణది మాట్లాడదాం. అవును. తెలంగాణలో ఏ గ్రామం పోయినా, ఏ పల్లెకి పోయినా, అవును, నేను డైరెక్ట్ అడుగుతున్నా, చెప్పాలా సమాధానం? చెప్తా. మీ రెడ్లు అవును బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను ముట్టుకోవడానికి ఇబ్బంది పడతారు, రానియర్ ఇళ్లకు. అవును. మరి దాని మీద ఎంత పెద్ద పోరాటం జరిగినప్పుడు కులాలు ఒకటి కాకపోతే మీరేమంత సింపుల్గా ఎందుకు కావాలంటున్నారు? దీనికి చెప్పాలి సమాధానం. మీరు పూర్వం నుంచి గమనిస్తే రెడ్లు అనే వ్యక్తులే అందరినీ కలుపుకుంటారు. ఓకే. గ్రామాలలో రెడ్లు సమైక్య జీవనం కొనసాగిస్తారు, ఒకరికొకరు చేదోడు వాదోడు ఉంటారు, అన్ని కుటుంబాలతోటి కలిసిమెలిసి జీవిస్తారు. కానీ మీరు చూడండి, ఎస్సీలలో కానీ, ఎస్టీలలో కానీ, బీసీలలో కానీ కులాంతర వివాహాలు ఎవరికి ఎక్కువ జరిగినాయి? రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, ఈ అగ్రకులాలే ఎస్సీలలో, ఎస్టీలలో, ఎస్సీ ఎస్టీలలో చేసుకున్నారు. మరి మీరు అన్నారు కదా మీ రెడ్లు అని అంటున్నావు, బీసీలలో కులాంతర వివాహాలు జరిగినాయి చెప్పు. ఎస్సీ పిల్ల, ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎస్సీ పిల్లలను, ఎస్టీ పిల్లలను, ఇంకో కులాల పిల్లలను ఈ ప్రోత్సహిస్తురా? ఇంతెందుకు బీసీలలో మనం అనుకుందాం, యాదవులు ఉన్నారు. యాదవులల్లా మీకు తెలుసు కుర్మగొల్లలు అంటారు, పూజగొల్లలు అంటారు, ఎర్రగొల్లోళ్ళు అంటారు, తర్వాత గొల్లోళ్ళు అంటారు. వాళ్ళలోనే ఒకరింటికి ఒకరు పిల్లని ఇచ్చుకోరు, వాళ్ళలోనే ఒకరికొకరు అంటే పిలుచుకోరు. ఏదైనా వివాహ వేడుకలు అయినప్పుడు సరే ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోరు? ఇదంతా ఎందుకు? ఎస్సీలు అంటే మనం మాదిగలు ఉన్నాయి, వాళ్ళ దాంట్లో మాదిగోళ్ళ పిల్లను మాలోళ్ళకి ఇస్తున్నా, మాలోళ్ళ పిల్లను మాదిగోళ్ళకి ఇస్తున్నారు. జరుగుతున్నాయా మీరు? మరి ఏం మార్పు వచ్చినట్టు? 78 ఏళ్ళ స్వాతంత్రం వల్ల ఇంకే అంటే మానవుడు అనేది కులము, మానవ కులమే కులము. ఇంకా ఆ కులాన్ని వదిలిపెట్టి నా కులం నీ కులమేంది చెప్పు? అంటే మీరన్న పాయింట్ నేను కూడా మాట్లాడతా. అనాదిగా వస్తున్నటువంటి ఈ కులం ఏదైతే ఉన్నదో, ఈ కులం పిచ్చే అంట, నేను బరాబర్ అంట, ఎవరు దానికి సమాధానం చెప్పాలా? ఈ కులం అనే పిచ్చితోని ప్రతి ఒక్కరు కూడా మీరు అన్నట్టు ఇప్పుడు మాదిగం చేసుకునే ఇబ్బందే. గౌడ్స్లల్లా కొంత అటు ఇటుకున్న వాళ్ళు ముదిరాజు గౌడ్స్ ఉంటుంది మళ్ళీ. అవును. ఇప్పుడు ఎర్రగొల్లోళ్ళు, తెల్లగొల్లోళ్ళు, వీళ్ళు పూజగొల్లోళ్ళు ఇచ్చుకోరు అంటున్నారు, బరాబరే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అనాదిగా వస్తున్నటువంటి రెడ్లు వీళ్ళ ఇండ్ల పిల్లలను చేసుకుంటే డైరెక్ట్ గానే వాళ్ళకు ఓపెన్ గా వాళ్ళని ఏదో ఒకటి చేయడం, వాళ్ళని బతకనీయకపోవడం జరుగుతున్నాయి. వినండి, దాని తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలల్లో కూడా అరే మన కులం పిల్లల్ని మనమే చేసుకోవాలి, వేరే కులాలను చేసుకోవద్దని ఒకటి వచ్చింది కాబట్టి ఇది తయారైతుంది బయట అని అంట. నేను దానికి నేనేమంటున్నా, అది ముమ్మాడికి తప్పు. అసలు పరువు హత్యలు ఉన్నాయి, బీసీలలోనే ఉన్నాయి. నేను ఒక మాట చెప్పాలంటే
ఓకే. అసలు ఏంటంటే ఈ ఈ రెడ్లను ఒక రకంగా టార్గెట్ చేసి వాళ్ళను ఒక నిందితులుగా ఒక చిత్రీకరిస్తున్నారు, ఓకే. కావాలని పనిగట్టుకొని. అసలు అనేక మంది ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ రెడ్ల పిల్లలను చేసుకొని బ్రాహ్మణుల పిల్లలు చేసుకొని, అయితే రెడ్ల పిల్లలు బ్రాహ్మణుల పిల్లలు కానీ ఇంకెవరి కుల పిల్లలు కానీ ఎస్సీలో ఎస్టీలో చేసుకున్నప్పుడు మనం అంటే కులం అయితే ఉంది కదా, ఓకే. తీసేయబడలేదు. వాళ్ళు రక్తబంధం పేగుబంధం తెంచుకొని ప్రేమ అనేటువంటి బంధంతో ఒక సంబంధం చేసుకున్నప్పుడు, ఒక వివాహం చేసుకున్నప్పుడు వీళ్ళన్నీ కటప్ చేసుకొని అడుకొచ్చారు, ఎస్సీలను చేసుకుని అనుకుందాం. కానీ వివాహం చేసుకున్న తర్వాత ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ మళ్ళీ వాళ్ళ కులం గురించే చెప్తారు. వాళ్ళ కులం గురించి చెప్పి అతను చేసుకున్న భార్య ఏ కులం అనేది ఇంకా ద్వేషించుకుంటూనే మాట్లాడుతుంటారు ఎదుటి కులాలు. దేనికి అదంటే వాళ్ళు కులం ద్వారా ప్రాధాన్యత కొన్ని పొందడానికి మాత్రమే. కానీ అంటే నీకు రక్తబంధం పేగుబంధం తెంచుకొని వచ్చి నిన్ను సంబంధం కొరకు ప్రేమ బంధం వల్ల పెళ్లి చేసుకున్నా కానీ నువ్వు ఎంతసేపు ఉన్నా కానీ నేను ఒక వివాహ వేడుకలో నేను ఇతర కులస్తులను చేసుకున్నా, ప్రేమ వివాహం చేసుకున్నా, కులాంతర వివాహాలు చేసుకున్నా అనేది గొప్పగా చెప్పుకోనే బదులు అట్లా చెప్పుకోకుండా ఎంతసేపు ఉన్నా మళ్ళీ నా కులం నా కులం నా కులం అని పట్టుకొని ఎలాడతాడు. నీ భార్య ఒక కులం ఉంటుంది, సపోజ్ రెడ్డి కులం ఉంటుంది, నీది ఎస్సీ కులం ఉంటుంది అనుకుందాం, ఉన్నది కాబట్టి కులం ఉంటే నువ్వు ఎంతసేపు ఉన్నా కానీ నా కులం భీష్మించుకుంటావు. నేను అందుకే అంటున్నా, ఇంకా ఈ కులాలు ఎందుకు, కులాలు రద్దు చేస్తే అయిపోద్ది కదా, ఎందుకు అసలు ఏం లాభమో చెప్పు నాకు. కులాలు ఉండడం వల్ల లాభం ఏందో చెప్పు. ఎవరు నువ్వు వ్యతిరేకిస్తావు? రైట్. మీ పాయింట్కి నేను కూడా ఇప్పుడు మాట్లాడతా. సో ఇప్పుడు అగ్రవర్ణ కులాలు అణగారిన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని అణిచివేస్తున్నారని నేను అంట. దానికి మీ సమాధానం ఏంటి? రైట్. అయితే అవునన్నా కాదన్నా నేను ఈ విషయం వల్ల మాత్రం వివక్ష ఉన్నమాట వాస్తవం. దీంతో నేను ఏకీభవిస్తే ఎట్లంటే వివక్ష వేరు అణిచివేయడం వేరు. అంటే అనాదిగా వస్తున్న అణిచివేత వేరు వివక్ష, రెండుటికి సమాధానం చెప్పాలి మీరు. ఆ రెండింటికి చెప్తా. రైట్. అని ఎందుకు అంటే అనాది నుంచి ఈ కులాలు ఏదైతే ఇప్పుడు పిలువబడే కులాలు, ఏ కులాలైనా, రెడ్లైనా, వెలమలైనా, కమ్మలైనా, బ్రాహ్మణులైనా, వైశ్యులైనా సరే వీళ్ళంతా అగ్రకులాలుగా వీళ్ళంతా చౌదరులు, వీళ్ళంతా అగ్రకులాలుగా చలామణి అవుతున్నప్పుడు వీళ్ళు రాజ్యాధికారంలో అనాది నుంచి ఉన్నారు, ఎక్కువ కాలం ఉన్నారు. ఈ రాజ్యాధికారంలో ఉండడం వల్ల ఏమైందంటే అందరికి ఏమనిపిస్తుందంటే మిగతా కులాలను అనగదొక్కుతుర్రు అనేటువంటి భావన కలుగుతుంది. కానీ వాస్తవానికి మాట్లాడుకోవాలంటే ఈ ఆధిపత్యము అధికారము చెలాయించేటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా ఏ కులాలను ఉన్నటువంటి పేదరికం వైపు రూపుమాపడానికి వాళ్ళ ప్రయాణాలు లేవు అని చెప్తున్నాను. ఉదాహరణకు జవహర్లాల్ నెహ్రూ బ్రాహ్మణ కులం అంతా ధనవంతుని కులమైందా, మారిందా? ఇప్పటికి కూడా వాళ్ళు బుడ్డగోసి వాళ్ళు పెట్టుకొని జంజం వేసుకొని బరిబత్తలు ఉండి ఒక మామూలుగా ఎక్కడుంటే అక్కడ పొట్ట కొరకు సంచి పట్టుకొని పోతూనే ఉంటారు వృత్తులలో. అంటే బ్రాహ్మణ కులం మొత్తం మాపు జరిగిందా? అట్లనే కమ్మలు ఉందనుకో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసిండు, ఇప్పుడు కమ్మలు అంతా ధనవంతులు అయ్యారా? అట్లనే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేసిండు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి చేసిండు, ఇంకో రెడ్డి చేసిండు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అందరు చేసిండు. మనకి రెడ్లంతా రూపురేఖలు మారినాయా? తర్వాత అదేవిధంగా వెలమలు చేశారు, వెలమలు చంద్రశేఖరరావు చేస్తే చంద్రశేఖరరావు కులం అంతా మారిందా? అంత పేదరికం పోయిందా? ఇంతెందుకు నేను ఒక మాట అంటున్నా, బాబర్ ఖాన్ నుంచి నిజాం వరకు ముస్లింలు 700 సంవత్సరాలు వేయలేరు దేశాన్ని. మరి ముస్లింలలో ఇప్పుడు పేదరికం లేదా? అరటి పండ్లు అమ్ముకుంటూ, పాన్ షాపులు నడుపుతుంటూ, ఎంతమంది హోటల్లో కార్మికులలో అనేకమైనటువంటి వృత్తులలో జీవనం కొనసాగిస్తున్నారు. మరి నిజాం ఏలింది కాబట్టి ముస్లింలంతా సుసంపన్నులయ్యారా? అందుకనే నేను ఏమంటున్నా, మీరు కొన్ని కులాల పేర్లు చెప్పాడు, ఇప్పుడు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కొన్ని కులాల పేర్లు చెప్పాడు. నేనేమంటున్నానంటే అణగారిన వర్గాల బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇంకా చాలా చిన్న కులాలు ఉన్నాయి, ఈ కులాలు 90% పేదరికం ఉన్నది, ఒక 10% మాత్రమే అక్కడక్కడ ధనికులు ఉన్నారు.
కానీ ఇప్పుడు మీరన్నటువంటి అగ్రవర్ణ కులాలో 90% ధనికులు ఉన్నారు, ఒక 10% కూడా తక్కువనే నాకు తెలిసి, ఒక 5% పేదోళ్ళు ఉంటారు. దీనికి మీరు ఒప్పుకుంటారా లేదా చెప్పండి. నేను ఒప్పుకోను. ఎట్లా? ఏ కులం వల్లనైనా కానీ, అంటే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలలో కానీ, అగ్రకులాలలో కానీ ధనవంతులు ఉండరు, పేదవాళ్ళు ఉండరు. ఉండడం వేరు, ఉన్నారు. ఎంత తక్కువ ఉన్నారు అనేది కూడా ఎంత అంశం తక్కువ మనకు. కాదు. ఇందులోనైనా 10%, అందులోనైనా 10%. లేదు లేదు, అరే దాన్ని వెనక్కి అంటే వేసుకొస్తున్నారు. 90% పేదోళ్ళు అన్ని కులాలలో ఉన్నారు. అయితే ఇప్పుడు కనపడేది ఏమైందంటే, ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు, శ్రీమంతులు, సిరిమంతులు, ఈ ఇండస్ట్రియలిస్టులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని చూసే వరకు ఇక ఈ కుటుంబాలు అన్ని పేదరికం నుంచి పోయినాయి. ఎక్కడ పేదరికం నుంచి పోయినాయి? అసలు ఈ మీరు అన్నట్టు ఫార్వర్డ్ క్యాస్ట్లో కూడా వ్యవసాయ కూలీలు ఉన్నారు, ఆటో రిక్షాలు నడుపుతున్నారు, లారీ క్లీనర్గా పనులు చేస్తున్నారు, తోపుడు పనులు తోలుతున్నారు, హోటల్లో సర్వీస్ బాయ్లుగా పనిచేస్తున్నారు, అనేక పరిశ్రమలలో శ్రామిక వృత్తులు కొనసాగుతున్నారు. వివిధ రకాలుగా కడు జీవితము, కడు పేదరికం ఎల్లదీసేటువంటి కుటుంబాలు, ఆర్థికంగా స్థితిగతులు చితికిపోయినటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. అయితే అట్లని అన్ని మిగతా కులాలు ఏమని అన్ని కులాలలో కూడా పేదరికం ఉంది. ఈ పేదరికం ఉండడానికి కారణం ఏంది అంటే ఈ కుల వ్యవస్థే, ఈ కుల వ్యవస్థే. దీనికి కారణం ఏంటంటే ఈ కులంలో ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉన్నాయో, ఈ రిజర్వేషన్ ఫలాలు అందులోనికి అందుతుంది. ప్రభుత్వంగా అందాల్సిన ఫలాలు, అభివృద్ధి కొరకు అందాల్సిన ఫలాలు, ఇవన్నీ అందాల్సినవనికి అందుతున్నాయి. ఇప్పుడు రిజర్వేషన్ హటావో అని ఒకటి పెద్ద ఉద్యమం నడుస్తుంది, రిజర్వేషన్ తీసివేయాలని. దానికి వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు దానికి మద్దతు, వ్యతిరేకం? నేను ఏమంటున్నంటే, రిజర్వేషన్లు హఠావో కాదు, రిజర్వేషన్స్ రిఫార్మ్స్ తెమ్మంటున్నా, రిజర్వేషన్లు సంస్కరణలు తెమ్మంటున్నా. అంటే రిజర్వేషన్లు హఠావో అంటావు, పరిష్కారం ఏంది? మళ్ళీ 2 డివిజన్లు వస్తాయి దేశం వల్ల, ఒకడు తీయమంటాడు, ఒకరు ఉంచమంటాడు. అంటే ఎవరికైతే అవసరమో, రిజర్వేషన్లు అవసరమో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. కాబట్టి రిజర్వేషన్లు ఎవరికి అవసరమో వాళ్ళకు ఉండాలి, ఎవరికి వద్దో వాళ్ళకు తొలగించాలి, అనంటే అనర్హులను తీసేయాలి. కాబట్టి ఏంటంటే రిజర్వేషన్లలో సంస్కరణలు తేవాలి. కాకపోతే రిజర్వేషన్లు హటావో బదులు ఈ క్యాస్టిజాన్ని రద్దు చేయాలి. అని కులాలను హటావో అంటున్నా, కులాలను తొలగించండి. ఈ కులాలను తొలగించి ఏం చేయాలంటే, ఈ రిజర్వేషన్లే కదా 1-2% ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఉద్యోగాలు అనుకుందాం, 1-2% ఉంటాయి. ఈ ఉద్యోగాల కొరకే కదా ఈ రిజర్వేషన్లు ఉన్నాయి. మరి ఈ ఉద్యోగాలు కూడా ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వాలి, ఎవరికి అవసరం లేదో వాళ్ళకు తొలగించాలి. అందుకొరకు నేను ఏమంటుండంటే ఎంపారికల్ డేటా చేయాలి. అసలు రిజర్వేషన్లు కులాలకు ఇవ్వద్దు, కుటుంబాలకు ఇవ్వాలి. కులాలకు ఇవ్వద్దు, కుటుంబాలకు ఇవ్వాలి. కుటుంబాలంటే ఎవరు? పేద కుటుంబాలు. పేద కుటుంబాలు ఎవరు తెలుసు, వాళ్ళను కుటుంబ సర్వే బదులు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు తెలుసు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఉద్యోగస్తులు ఉండరా, లేరా, లేకపోతే వాళ్ళకి స్థిరాస్తులు ఏంది, వాళ్ళ చరాస్తులు ఏంది, తర్వాత వాళ్ళకున్న బంగారు ఆభరణాలు ఏంది, తర్వాత వాళ్ళలో విద్య ఉందా, ఆ ఇంట్లో కుటుంబంలో విద్య ఉందా, లేదా ఉపాధి ఉందా, వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ప్రతిదీ కూడా ఆ యొక్క ఒక పాస్బుక్ ఉంది కదా, ఇప్పుడు రైతు పాస్ పుస్తకం అంటున్నాం కదా, అట్లనే అతని యొక్క స్థితిగతుల మీద ఆ కుటుంబం యొక్క పాస్బుక్ తీసి ఆ పాస్బుక్లో మొత్తం అతని యొక్క హిస్టరీ ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేయడానికి ఉండదు. ఏదన్నా కొత్త ఆస్తి ఇవాళ నేను ఒక 100 తులాల బంగారం, 50 తులాల బంగారం ఆయన నాకు దగ్గర నిలువ ఉందని ప్రకటించాడు. తర్వాత రేపు 10 తులాలు, నాకు 10 తులాలు పోయింది అని అంటానికి వీల్లేదు. ఆ 10 తులాలు కొత్తగా వచ్చిందంటే ఎట్లొచ్చింది? లేదా ఒక 10 ఎకరాల భూమి ఆయన దాంట్లో రికార్డ్ అయింది, ఇంకో 10 ఎకరాలు వచ్చిందంటే ఎట్లొచ్చింది? అంటే ఈ రకమైనటువంటి ఆర్థిక స్థితిగతుల మీద సర్వే చేసి ఆ కుటుంబ సర్వే బదులు అతని ఆర్థిక స్థితిగతుల మీద ఒక పాస్బుక్ లాంటిది ప్రతి కుటుంబానికి ఇచ్చినప్పుడు ఇంకా ఉన్నోడు తెలుస్తుంది, లేనోడు తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇంత పెద్ద పోరాటం చేస్తున్నారు, మీరు పెద్ద పోరాటం ఏంది, కులాలను మొత్తం రద్దు చేయాలి, తీసివేయాలా, అందరూ సమానంగా మానవుడు అనేది మొదట అంటున్నారు. నేనేమంటున్నారంటే, ఇప్పుడు
మీరు అప్పటి నుంచి చూసుకున్నా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మొన్న ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి దాకా కూడా రెడ్ల అధికారంలో ఉన్నారు కదా. మంత్రులు మీరే, క్యాబినెట్ మీరే, మొత్తం మీరే, సర్వం మీ చేతులు ఉన్నది. మళ్ళీ మీ పోరాటం ఏంది, మళ్ళీ కులాలు తీసేది అంటే తోక తీసేస్తే మీరు బతకగలుగుతారా సార్? చెప్పండి. దీని కరెక్ట్గా సమాధానం చెప్పాలా. ఒక రెడ్డి అయ్యి ఉండి మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మొత్తం సమాధానం చూస్తుంది. తోక తీసేస్తే రెడ్డి అనే పదం బయట వాడకుండా ఉండగలుగుతారా? దీనికి సమాధానం కావాలి. నేను ఏమంటున్నానంటే తోక వల్ల అసలు స్వార్థం ఎప్పుడు ఉంటుందంటే, ఈ తోక వల్ల నాకు లాభం జరుగుతుంది, ఏది ఈ కులం వల్ల నాకు లాభం జరుగుతుంది, ఈ పెట్టుకోవడం వల్ల అన్నప్పుడు ఏంటంటే స్వార్థం పెరుగుతుంది ప్రతి ఒక్కరికి. అసలు కులంతో లాభమే లేదన్నప్పుడు ఇంకా తోకతోటి ఏం లాభం? ఈ తోకలు ఎవరైనా పెట్టుకోవచ్చు. అసలు రెడ్డి అనేది ఒక టైటిల్ అబ్బా. ఓకే. అసలు అది నేను రెడ్డి ఎట్లా వచ్చిందంటే చెప్పనా, అసలు 1906కు పూర్వం రట్టకుడు, తర్వాత రెట్టెడు, తర్వాత రెడ్డేటి, తర్వాత రెడ్డిగా మారింది. ఓకే. అసలు ఈ రెడ్డి అనే పదం అనేది నానుడితోటి వచ్చిందబ్బా. ఇప్పుడు ఆ రెడ్డి అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు, దాంతో వచ్చే కిరీటాలు ఏముండవు. ఇప్పుడు రెడ్లు అంటే ఇప్పుడు వాళ్ళ ఏమైనా ఆర్థిక భారాలు, అవమానాలు తప్ప ఏం లేవు. సమాజం అని అనుకున్నంత ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ముఖ్యమంత్రులు రెడ్లే ఉన్నారు కదా అని అంటారు. ఇప్పుడు ఆ రెడ్లే ఉన్నారు అనుకుందాం, మరి రేవంత్ రెడ్డి ఆస్తి వాళ్ళ రెడ్డి జాతికి అంతా పంచిపెడతాడంటవా? ఓకే. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఆస్తి రెడ్ల జాతికి అంతా పంచిపెడతాడంటవా? పంచిపెట్టరంటారా? చంద్రబాబు నాయుడు ఆస్తి పంచిపెడతాడంటవా? మరి పంచిపెడితే ఈ పేదరికం ఎందుకు ఉంటుంది? మీకు పంచడు, మాకు పంచడు. నేను ఏమంటున్నంటే సమాజంలో పేదల కొరకు ఎవరికి పంచడు. ఇప్పుడు రాజకీయంగా అన్ని పదవులు రాజకీయంగా ఇప్పుడు వినండి, మీరు అన్నదానికే నేను మాట్లాడతాను. వేరేదేముంది ఇక్కడ డిస్కషన్. రెడ్లు రాజ్యంలో ఉంటే రెడ్లు ఏం బాగుపడరా అన్నారు. క్యాబినెట్ మినిస్టర్లు మీరే, అవును, అధికారం మీదే, ముఖ్యమంత్రి పీఠం మీది, అవును, మీకున్న భూములు ఎవరుకుండవు, చెప్పండి, మీకున్న బిజినెస్ లో ఎవరుకుండవు, అవును, మీరు చేసే బిజినెస్ లో ఎవరు చేయరు, అవును. మీ దాంట్లో ఒకటి రాజకీయంగా ఎదుగుతున్నాడంటే గ్రామ స్థాయిలో ఉన్న మండల స్థాయి అయినా జిల్లా స్థాయిలో అన్నా వాళ్ళని అధికారంలో ఉంచడం కోసం మీరు ఎట్లందరూ ప్రయత్నం చేస్తారు. ఇది అవునా కాదా చెప్పండి. అన్నప్పుడు మీరు ఎట్లా వల్ల నష్టపోతున్నారు? మా కనకు ఒక రెడ్డి ముఖ్యమంత్రి బయట జరుగుతున్న మాకనేది కాదు. నువ్వు అన్నట్టు ముఖ్యమంత్రి చేసినోడు గాని, మంత్రులు చేసినోడు గాని, ఎమ్మెల్యేలు చేసినోడు గాని వాని పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోకి పోరు, కార్పొరేట్ స్కూల్లోకి పోతారు. 99% కార్పొరేట్. వాళ్ళ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు చేయరు. వాళ్ళ పిల్లలు ఏవైనా కానీ ఇండస్ట్రియలిస్ట్గా మారుతారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాల వరకే. అందుకనే నేను ఏమంటున్నంటే అసలు ఈ తోకలు కత్తిరియాలి. ఈ రెడ్లు అనే తోకలు కూడా అన్ని పోతాయి కదా. ఏదన్నా పెట్టుకొని పేరు ఎవరన్నా పెట్టుకొని, అసలు కులం అనేది తీసేసినప్పుడు అది జరగదు. అయితే ఇంకొకటి మీరు అన్నట్టు పరిపాలన దక్షుడు ఏ కులంలో ఉన్నా కూడా అందరి వాడై ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు రావు. నేను అందుకనే నేను ఇంకొకటి కూడా నేనేం చెప్పినంటే, ఇటీవల కాలంలో ఈ మార్కులు ఉన్నాయి కదా, ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ టెట్లో కానీ మార్కులు ఎస్సీలకు ఒక తిరుగున్నాయి, ఎస్టీలకు ఒక తిరుగున్నాయి. అదే రిజర్వేషన్ ప్రకారమే కదా. అట్లా రిజర్వేషన్ అనేది కాదు. ఎస్సీ ఎస్టీలకేమో 60 మార్కులు ఉన్నాయి, బీసీలకేమో 70 ఉన్నాయి, అగ్రకులాలకేమో 80 ఉన్నాయి. సరే, అది నేను ప్రభుత్వం దృష్టికి తీసుకపోయిన తర్వాత అది ఇప్పుడు ఏంటంటే నిన్న మన లేటెస్ట్ నోటిఫికేషన్లో ఎస్సీ ఎస్టీలకు 40 మార్కులు, కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో బీసీలకు 50 మార్కులు, తర్వాత ఫార్వర్డ్ క్యాస్ట్కి 60 మార్కులు పెట్టారు. 60 మార్కులు పెట్టారు. అంటే కులాల పేరు మీద రిజర్వేషన్లు ఉన్నాయి. నేను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా ఉన్నాయి, అగ్ర కులాలకు కూడా ఉన్నాయి. తర్వాత కులాల పేరు మీద దరఖాస్తు పెట్టుకునేటువంటి రుసుములు కూడా తగ్గింపు ఉంది ప్రోత్సాహకరంగా. తర్వాత కులాల పేరు మీద ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. మార్కులు అనేది ఒక ప్రతిభకు సంబంధించింది కదా, ఒక కులమానం కదా. మరి ఈ కులానికి ఇన్ని మార్కులు, ఈ కులానికి ఇన్ని మార్కులు
అనేది అంటే ఇది ఎటుపోతుంది? ఈ మార్కులు అంశం అట్లా ఉంచితే అసమానతలే కదా. ఓకే ఓకే, కానీ ఈ మార్కులు చూసినప్పుడు మీరు అంటున్నారు కదా, కానీ ఉద్యోగాలు ఎవరికి వస్తున్నాయి? ఉద్యోగాలు వస్తున్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉద్యోగాలు ఎక్కువ వస్తున్నాయా? బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఈ వర్గాల వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కువ వస్తున్నాయి. ఇది మాట్లాడండి ఒకసారి. అది కూడా మాట్లాడు, చెప్పండి. ఇది మాట్లాడితే అది మాట్లాడు. అయితే ఇది అసమానతలే కదా. ఈ అసమానతలు అనేది పోవాలంటున్నా నేను. ఎందుకంటే ప్రతిభ అనేది దెబ్బతీయొద్దు అంటున్నా. మీరు అన్నది కరెక్టే. తర్వాత మీరేమంటారు? ఈడబ్ల్యూఎస్ వల్ల అసలు ఎస్సీ ఎస్టీలకు పక్కకు పెడితే బీసీల విషయానికి వచ్చినాం. బీసీలకు విషయానికి వచ్చినప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ అనేవి ఈడబ్ల్యూఎస్కి ఇచ్చిండు. ఓకే, అంటే వివిధ రకాలుగా వచ్చేటువంటి ఇన్కమ్, పూర్తి ఇన్కమ్ లెక్క 8 లక్షల సీలింగ్ అని పెట్టాడు. బీసీలకు వచ్చే వరకు ఏమొచ్చిందంటే ఎగ్జంప్షన్ ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్ అండ్ అగ్రికల్చర్. ఇక అసలు పోటీ అసలు అందరూ అప్లై చేసుకోవచ్చు. మరి ఈడబ్ల్యూఎస్కి వచ్చే వరకేమో కొద్దిమందికే, అసలు వాళ్ళే కటాఫ్లో పోతున్నారు. ఒక లిమిటెడ్ మెంబర్స్కే అవకాశం వస్తుంది. దానివల్ల వచ్చిన వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు 15 ఉన్నాయనుకో, 10 మంది చేసుకుంటే 10 మంది వస్తున్నాయి. వాళ్ళకు 10%లో ఏదైతే ఉన్నాయో ఆ 10%ఏ కదా. ఆ 10%లో కూడా ఎస్సీలేయో, ఎస్టీలేయో, బీసీలేయో టచ్ చేయడానికి వీల్లేదు కదా. 103 రాజ్యాంగ సవరణలో ఏం చెప్పిందంటే వీళ్ళవి ముట్టుకోకుండానే వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నాడు. తర్వాత ఇంకొకటి అవసరం అనుకుంటే విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ సూపర్ మెమరీ క్రియేటివ్ చేసి ఇవ్వాలి, కానీ ఇక్కడికి ఈ పర్సెంటేజ్కి అసలు టచ్ చేయడానికే వీల్లేదు. అటువంటిప్పుడు ఎట్లా? ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరి మీద వివక్ష చూపిస్తున్నట్టు? ప్రభుత్వాలు ఎవరి మీద చూపిస్తున్నట్టు? ఓకే, అగ్రకులాల మీదనే కదా ఇదంతా. అయితే ఇదంతా ఎడిపోతుందంటే మీ ముఖ్యమంత్రులు ఉండరు, మీ మంత్రులు ఉండరు, మీ ఎమ్మెల్యేలు ఉండరు. అది దానితోటి ఇవి జరుగుతుంది. అందుకని మేము రాజ్యాధికారం కూడా మాకేం నష్టం లేదు. ఎస్సీలకు వచ్చినా, ఎస్టీలకు వచ్చినా, బీసీలకు వచ్చినా మాకు రాయితీలే మాకు రాయితీలే కావాలంటున్నా. మాకు రాయితీలే కావాలి. అంటే మా పేదలకు ఇప్పుడు సపోజ్ హాస్టల్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ ఉన్నాయి. అగ్రవర్ణ పేదలకు హాస్టల్ అవసరం లేదా? మనిషే కదా. ఎల్లున్న పేదోడే కదా. మరి వీళ్ళది కూడా 4వ వంతు జనాభా ఉంది కదా. మరి స్కాలర్షిప్లు కావద్దా? వీళ్ళకు కార్పొరేషన్ కావద్దా? వీళ్ళకు కమిషన్ కావద్దా? కార్పొరేషన్ అని చెప్పేసి ప్రతిసారి మాట్లాడతారు. కార్పొరేషన్ నిజంగానే కావాలా? అవును, ఎందుకు అంత అవసరమే ఉందని నేను ఏమంటున్నా, పేదోళ్ళు ఎల్లనైనా ఉండని. ఇప్పుడు ఒక మాట ఒక్కటి పేదోళ్ళు ఎల్లనైనా ఉండని ఒప్పుకుంటావా? తక్కువ ఉంటారు మీ దాంట్లో అంటున్నా. తక్కువనో ఎక్కువనో ఒప్పుకుంటావా? ఉంటారు అంటున్నా. తక్కువనా ఎక్కువ పేదోళ్ళు అయితే ఉంటారు, మొత్తం కాదు, తక్కువ అయితే ఉంటారు. ఎట్లా ఉండని పేదోళ్ళు ఉన్నారని ఒప్పుకుంటావా? ఉన్నారు, తక్కువ ఉన్నారు. సరే, ఆ పేదోళ్ళ కొరకు ఉండాలన్నా వద్దా? పేదోళ్ళకు వాళ్ళకు కూడా పావుల వడ్డో, స్వయం ఉపాధో, ఉద్యోగ ఏదో ఒక అవకాశాల కొరకు ఉండాలి. తర్వాత ఇప్పుడు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎస్సీలకు ఉంది, ఎస్టీలకు ఉంది, బీసీలకు ఉంది. మరి అగ్రవర్ణాలకు కూడా ఉండాలి కదా. ఇప్పుడు ప్రతి 33 జిల్లాలలో చూసుకుంటే ప్రతి గ్రామంలో ఈ అగ్రవర్ణాల పిల్లలు గవర్నమెంట్ బళ్ళలో ఎక్కువ చదవరు. మీరు మొత్తం కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తారు అన్నప్పుడు మరి మీకెందుకు వెల్ఫేర్ అని చెప్పేసి బయట సమాజం నుంచి వస్తుంది క్వశ్చన్. దానికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు చూడండి, నేను క్షుణ్ణంగా అధ్యయనం చేసి మాట్లాడుతున్నా. అగ్రవర్ణాలకు చెందిన, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, అగ్రవర్ణాలకు చెందిన ఏలుబడి ఉన్న వ్యక్తుల పిల్లలు చదవరు. కానీ గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు అగ్రవర్ణ పిల్లలు కూడా అత్యధిక భాగం సింహభాగం ఉన్నోలే. కాబట్టి వాళ్ళకు కూడా ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉండాలి, వాళ్ళకు కూడా ఒక కమిషన్ ఉండాలి. వాళ్ళ కమిషన్ ఎందుకు ఉండకూడదు? వాళ్ళ ఆర్థిక స్థితిగతులను ఉన్నోడు లేనోడు తేల్చాలి కదా. వాళ్ళకు కూడా ఎవరికి పేదరికం ఉందనేది గుర్తించాలి కదా. వాళ్ళకు కూడా ఏమన్నా అవసరాలు ఉంటే ప్రభుత్వ పరంగా గుర్తించాలి కదా. వాళ్ళ హక్కులను కూడా కాపాడేందుకు ఉండాలి కదా కమిషన్. అందుకొరకు ఉండాలి. అందుకొరకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎట్లున్నాయో అగ్రకులాలలో ఉన్నటువంటి వారికి కూడా ఒక ఈబీసీ కమిషను, ఈబీసీ కార్పొరేషను, ఈబీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, స్టడీ సర్కిల్ కూడా ఉండాలి. ఇప్పుడు స్టడీ సర్కిల్ ఎందుకున్నా కూడా చెప్పు. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు వాళ్ళకు ఉండొద్దని అంటలేవు, ఇంకా మంచిగా ఉండాలి. కానీ
ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఐపీఎస్ ఒక ప్రతిభ ఉంటుంది అబ్బాయి, పేదరికం వల్ల ఉంటాడు, చదువుకోవాలి, మరి అతనికి స్టడీ సర్కిల్ ఉండవు, ఉండాలి, ఆ? ఉండొద్దు మరి అనేది ఎందుకు? కాదు ఇక్కడ. మరి మా ప్రభుత్వాలేనా నువ్వు అంటే కదా ఇంతసేపు మీరే ముఖ్యమంత్రులు, మరి మీరే కలిసి మంత్రులు, పోరాటం మీరే చేయొచ్చు కదా, ఎమ్మెల్యేలు. కలిసి పోరాటం చేయొచ్చు కదా. అందుకనే మేము- బీసీలను ఎస్సీలను ఎస్టీలను కలుపుకొని అందుకనే రెడ్లందరూ నేను అదే కలిసి- కలిసి రెడ్లందరూ కలిసి మేము అధికారంలో ఉన్నాము, మా వాళ్ళే అధికారంలో ఉన్నారు, అన్ని కులాలన్నీ తీసేద్దామని నేను అంటున్నా అని చెప్పి మీలాంటి వాళ్ళు నేను అదే ముందుకు వచ్చి చేస్తున్నా. ఎందుకు పోరాటం నేను చేస్తలేదు? అదే చేస్తున్నా. మిగతా వాళ్ళందరూ కలుస్తున్నారా? ఆ, మిగతా వాళ్ళందరూ నేను కలుస్తున్నారా? చేసిన ఉద్యమం వల్ల కూడా ఓకే. ఇప్పుడు ఆనాడు ఉమ్మడి రాష్ట్రం వల్ల నేను చేసిన ఈబీసీ ఉద్యమం వల్ల 3 ఉద్యమాలు నడిచినాయి ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రం వల్ల. ఓకే. 1 బీసీ ఉద్యమం, 2 ఎంఆర్పిఎస్ ఉద్యమం, 3 ఈబీసీ ఉద్యమం. మేము కలిసి పోరాటం చేసినాం. మేము అన్ని కులాలు 43 కుల సంఘాలు ఈ ఈబీసీ ఉద్యమానికి మద్దతు ఇచ్చినాయి. పేదలు ఎల్లున్నా పేదలే అని. ఇంతెందుకు, గద్దరు కూడా ఒక నక్సలైట్ ఉద్యమకారుడైనటువంటి గద్దరు ప్రజాకవిగా అతను కూడా గొంతిప్పి అగ్రవర్ణ పేదల కొరకు గజ్జగడుతున్నాడు. ఆయన కూడా నా ఉద్యమానికి చాలా ప్రోత్సాహంగా మాట్లాడిండు. ఎందుకంటే ఆయన కూడా ఒక మాట అన్నాడు, మేమంతా ఆనాడు మా ఈబీసీకి సంబంధించినటువంటి వ్యక్తులం అంతా గద్దర్ గారి దగ్గరికి మాలో పేదలు ఉన్నారు, మరి మీరు మద్దతు ఇవ్వండి అని అడగడానికి పోయినప్పుడు, ఎవరాబై మీరంతా మీ దాంట్లో అంతా ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, మంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలని పోటీ పడతారు, నువ్వు విచిత్రంగా వచ్చినవేమరాబాయ్ పేదలు ఉన్నారని ఇట్లా అన్నాడు. అని నువ్వు నాకు నచ్చినావు అన్నాడు. ఎందుకంటే ఆయన కూడా ఈ పేదరికాన్ని చూసి ఈ పేదరికం కొరకు ఎవరన్నా మాట్లాడతారా పోట్లాడతారా అని ఆలోచించేవాడట. అని నేను ఈ మార్గం వల్ల నడుస్తా, పేదలు ఎవరైనా పేదలే అని గజ్జగడతాడు. ఇవన్నీ కాదు, నేను ఒక మాట అంటున్నా. ఇప్పుడు బాధ అనేది ఎస్సీకి ఒక బాధ, ఎస్సీ కుల వాళ్ళ వ్యక్తికి ఒక బాధ, ఎస్టీ కుల వాళ్ళ వ్యక్తికి ఒక బాధ, బీసీ కుల వాళ్ళ పుడితే ఒక బాధ, అగ్రకుల ఒక బాధ ఉంటుందా? బాధ అందరిది ఒకటే బాధ, అందరిది ఒకటే బాధ ఉంటుంది, అంతే కదా. రక్తం అందరిది ఒకటే రక్తం కదా. తర్వాత ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, అందరిది ఒకటే బాధ అయినప్పుడు ఇంకా మరి మనిషికి తేడా ఏంది అంటున్నా. కులానికి కులం ఎందుకంటే కులానికి కులం ఏందని ఈ విద్వేషాలు ఏంది అంటున్నా. అందుకని కుల వ్యవస్థ రద్దు చేయండి. అసలు నిన్ను అడుగుతున్నా నేను, నువ్వు కుల వ్యవస్థ, నీకు కులం కావాలన్నా రద్దు చేయాలన్నా నువ్వే చెప్పు, నిన్నే అడుగుతున్నా నేను. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక వల్లభరెడ్డి రవీందర్ రెడ్డిగా కులాన్ని రద్దు చేయమంటున్నా. మంచిగా రవీందర్ రెడ్డి సన్నాపు లక్ష్మారెడ్డి అందరికి ఇష్టమే అది, అందరికి ఇష్టమే అది. మరి కులాలు ఉండొద్దు అనేది ప్రతి ఒక్కరి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కులం అనే పిచ్చితోని ఏంది అసలు ఈ బాధ అని చెప్పేసి, కులం లేకుండా ఉంటే అయిపోద్ది అని చెప్పేసి అందరు అంటున్నారు. కానీ అది సాధ్యమవుతుందా అనేది, అది సాధ్యమవుతుందా అనేది ఇప్పుడు దీనికి నేను చెప్పనా, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అసలు కులాలను సృష్టించేదే ప్రభుత్వాలు. ఇప్పుడు సపోజ్ హాస్టల్స్ ఉన్నాయి, ఏందండి, ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్, బీసీ హాస్టల్ అంటే ఇప్పుడు కులాల మీద వేరు చేసేది ప్రభుత్వం, మన ఎవరు? ఓకే, వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వాలు కూడా కారణం అంటున్నా. తర్వాత నేను ఇంకొక మాట అంటున్నా, ఈ బీసీలు కూడా ఉన్నారు, సోకాళ్ళు మేధావులు అంటారు. వాళ్ళు మేధావులు అని నేను అనను, కోనా మేధావులు. కోనా మేధావులు అంటే ఏంటంటే ఈ కుల విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్ళను కోనా మేధావులు అంటారు. వీళ్ళు సంఘ విద్రోహుల కంటే ఎక్కువ ప్రమాదం, టెర్రరిస్టుల కంటే ఎక్కువ ప్రమాదం వీళ్ళు. ఎందుకు అంటున్నంటే, వాళ్ళు మరి అందరం కలిసి జీవిద్దాము, మనం అంతా ఒక్కటే, మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు వేరు హాస్టల్ ఏంది, ఎస్సీ గురుకులం ఏంది, ఎస్టీ గురుకులం ఏంది, బీసీ గురుకులం ఏంది, మనం అంతా ఒకటే గురుకులం అని ఎందుకంటలేరు? ఓకే, ఇప్పుడు ఈ బీసీ సోకాళ్ళ నాయకులు, ఇప్పుడు ఒక ఆయన, ఇప్పుడు అంటే వాళ్ళు మంచి వాళ్ళ చదువులు పెద్ద ఉన్నత చదువులు చదివిండు, మరి ఉన్నతమైన మనసు ఉండాలన్నా వద్దా? ఓకే, ఏమంటారు? ఇప్పుడు బీసీలు అందరు కలిసి, సరే మీరన్న మాటే, అవును, బీసీలు అందరు కలిసి ఒక పోరాటం మీతో పాటు ఏకీభవించుకుంటా, ఎస్సీలకు వెల్ఫేర్, బీసీలకు ఇవన్నీ కాకుండా ఈ కథంతో ఈ పంచాయతీ వద్దు, చక్కగా కలిసి అన్ని కులాలకు ఒకటే హాస్టల్, ఒకటే వెల్ఫేర్ ఉండాలి అంతే అనేది మీ వాదన. నా వాదన. దానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా మీరు అన్నారు కదా వెళ్ళాక, మా వాళ్ళే ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి,
మరి మీ కమ్యూనిటీ అగ్రవర్ణ వాళ్ళు ఒప్పుకుంటారా దీనికి? ప్రజాభిప్రాయాలు చాలా ఉన్నాయి కదా. ప్రజాభిప్రాయానికి తల వంచాల్సిందే. మన జంజీ ఉద్యమం ఏమైంది? ఇప్పుడు మోడీ చాలా బలవంతుడు అనుకున్నాం, అమిత్ షా కూడా బలవంతుడు అనుకున్నాం మనం. అటువంటి ప్రభుత్వం మొన్న తలదించుకున్నది కదా. ఒక ధర్మాన్ ప్రధాన్ రాజీనామా చేసిండా చేయలేదా? ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి తన ఆలోచనతోటి ఈ ప్రభుత్వం చర్యను ఎప్పుడైతే తెర మీదకి తీసుకొచ్చిండో అది ఎంత ప్రబలంగా పెరగలేదా? యావత్ భారతదేశం మొత్తం ఎంత అతలాకుతలమైంది. మరి ఇప్పుడు అట్లనే మనం, అందుకనే ఇవన్నీ వేరు కాకుంటుండి మనం అంతా ఒకటైనప్పుడు అంతకంటే బలమైన ఉద్యమం తీసుకురావచ్చు. కులాలను రద్దు చేయండి, కులాలను తొలగించండి. నాతో పాటు నువ్వు వస్తావారా? అవన్నీ నేను అడుగుతున్నా. 100% వస్తావు కదా. ఇంకొకటి, మీరు ఈ కులాలను రద్దు చేయాలి, కులాలను తీసేయాలని చెప్పేసి మీరు తిరుగుతున్నారు. అవును, ఒక ఉద్యమం చేద్దామని చెప్పి స్టార్ట్ చేసి రాళ్ళు. అంతే. మరి మీ దాంట్లో ఉన్న లీడర్లు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి రెడ్లు ఏందా నువ్వు మనం అధికారంలో ఉండాలి, మనం అందరం ఒకటి కావాలి, మనం అమెరికాల మంచి మంచి దేశాలలో మనం అక్కడ వెల్ సెటిల్ కావాలి, మన పిల్లలు మంచి చదువుకోవాలని చెప్పి మనం రాజ్యంలో ఉండాలంటే నువ్వు కులాలను తీసేయాలంటే నువ్వు ఏందని చెప్పేసి మిమ్మల్ని ఎవరు అడగలేదా? నిజంగా చెప్పండి, ఓపెన్ హార్ట్గా చెప్పండి. నేనేమంటున్నంటే అట్లా 1000 మంది అనుకుందాం నీ లెక్కల, కానీ లక్షలాది మంది ఉన్నటువంటి రెడ్లు ఎన్ని లక్షలు ఉండనుకుందాం నీ లెక్కల, కానీ లక్షలాది మందే కదా. ఆ లక్షలాది మందిలా నువ్వు అన్నట్టు అధికారం చెలాయించే వాళ్ళు అనుకో, లేదా శ్రీమంతులు అనుకో, సిరిమంతులు అనుకో, కుబేరులు అనుకో, ఇండస్ట్రియలిస్ట్ అనుకో, 1000 మంది ఉన్నారు అనుకున్నాం. 1000 మంది కాకపోతే 10,000 మంది అనుకున్నాం. మరి లక్షలాది మంది అభిప్రాయం ముఖ్యమా, లక్షలాది మందికి మేలు జరిగేది ముఖ్యమా, ఈ 1000-10,000 మందితో ముఖ్యమా? చెప్పండి. ఓకే, అందుకొరకు మెజారిటీ ముఖ్యం. మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని బట్టి గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొకటి కూడా చెప్తున్నాను నేను, బీసీలే మోసం చేస్తారు. బీసీలకు ఎవరు మోసం చేస్తారు? ఏ రెడ్డోడు వచ్చి బీసీలకు మోసం చేసిండు? ఏ వేలమాయన వచ్చి మోసం చేసిండు? ఏ కమ్మాయన వచ్చి మోసం చేసిండు? బీసీలకు మోసం అన్యాయం ఎవరు చేస్తారు? అంటే రెడ్లు అని నిందిస్తారు. బీసీలకు అన్యాయం చేసేది బీసీలే. ఇప్పుడు పెద్ద స్టేట్మెంట్ ఇది, చాలా పెద్ద స్టేట్మెంట్. అవును. ఇప్పుడు కాపులు కాపులు బీసీలు ఎట్లా అవుతారు? కాపులు రెడ్లు ఒక్కటే. ఓకే, నువ్వు రెడ్లు దొంగలు అంటున్నావు, వాళ్ళు తోడు దొంగలు అనుకో. నువ్వు ఇప్పుడు రెడ్లు దొంగలుగా నిందితులుగా చిత్రీకరిస్తున్నావు. ఓకే, మరి కాపులు బీసీలలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎట్లా? వాళ్ళు రెడ్లు కాపులు ఒకటేనా? ఒకటే అయినప్పుడు బీసీలలో ఎట్లుంటారు? బీసీలలో ఉంటే బీసీలకు అన్యాయం చేసినట్టే కదా, బీసీల హక్కులను కాల రాసినట్టే కదా, బీసీల అవకాశాలను గుంజుకపోతున్నట్టే కదా. అంటే ఒక భ్రమలు కల్పించి బీసీ అని ఒక ముసుగు వేసుకొని నిజమైన బీసీలకు అన్యాయం చేస్తున్నట్టే కదా. దీని మీద ఎందుకు మాట్లాడరు మీరంతా? ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మీరంతా ఎందుకు మాట్లాడరు? అసలు బీసీలు అంటే ఎవరు? నిర్వచనం ఏంది? అసలు కులాలు వేరు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనుకబడిన తరగతులు. క్యాస్టులు వేరు, వెనుకబడిన తరగతులు వేరు. మరి ఫలాలు ఎవరికి అందాలి? వెనుకబడిన తరగతులకు అందాలి. మరి వెనుకబడిన తరగతుల కంటే కాపుల కులం మీరు మాట్లాడేది అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, జనరల్ చూసేట ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారి బాధ ఏందనంటే, ఇప్పుడు బీసీలు వీళ్ళందరూ కలిసి రెడ్లని అవమానిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఈ బీసీలకు రాజ్యాధికారం రాకుండా అడ్డుపడేది రెడ్లే అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి మీరేదో ఒక బాధతోని మీరు అంటున్నటువంటి మాట అని చెప్పేసి అర్థమైంది. బాధతోటి కాదు, ఇక్కడ రెడ్లని అంటున్నారు అని చెప్పి తట్టుకోలేకపోతున్నారు. అంటే నేనేమంటున్నా అంటే నిజాన్ని మాట్లాడుతున్నా. ఈ రవీందర్ రెడ్డి నిజాన్ని నిర్భయంగా, నిర్భీతిగా ఎప్పుడైనా మాట్లాడతాడు. ఇప్పుడు కాదు, ఎప్పుడు బ్రతుకున్నంత కాలం మాట్లాడతాడు. అసలు అదే నేను అందుకనే, ఎందుకంటే వాస్తవాలను తొక్కి ధర్మాన్ని అధర్మంగా మార్చడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఇప్పుడు సరే, నేను మొదలే చెప్పిన రెడ్లల్లో అధికారం చెలాయించే వాళ్ళు ఉండడం వల్ల, ఆధిపత్యం చెలాయించడం వల్ల, రెడ్లు అనేవాళ్ళు అంటే వాళ్ళుండి వాళ్ళ కుటుంబాల వరలే చూసుకోకపోవడం వల్ల సమాజంలో ఉన్నటువంటి అందరికీ అన్యాయం జరిగిందని చెప్పిన. నేనేమో వెనకేసుకొని రాలేదు.
అట్లనే ఇది కూడా ఏం చెప్తున్నంటే ఈ కాపులు అనేటువంటి వ్యక్తులు రెడ్లు ఒకటే అంటున్నా, కాపులు అనే వ్యక్తులు బీసీలలో ఉండడానికి వీల్లేదు అంటున్నా, కాపులు బీసీలలో ఉండి బీసీ హక్కులను కాల రాస్తున్నారు అంటున్నా, బీసీల అవకాశాలను గుంజుకపోతున్నా అంటున్నా. ఇప్పుడు మీరు అనండి, నేను చెప్పిన దానికి మీరు ఇట్లా తీసుకొచ్చారు, అట్లా కాదు. అసలు వెనుకబడిన వర్గాలకు ఆర్టికల్ 16(4) ఉన్నది, రాజ్యాంగం వల్ల ఉన్నది. ఏమన్నది? కులాలల్లే అల్లా ఆర్టికల్ 16(4) ఫలితం పొందని ప్రయోజనం అందని వర్గానికి ఫలితం చేకూర్చమన్నది. ఓకే అన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే సామాజిక వెనుకబాటు ఉంటుందో, ఎవరికైతే విద్యా ఉద్యోగాలలో అన్యాయం జరుగుతుందో లేకపోతే వాళ్ళలో వెనుకబాటు ఉంటుందో వాళ్ళని గుర్తించమని అన్నది. మీరు చెప్పండి, నిజంగా మీరు కూడా యువకులు విద్యావంతులు, మీ మీద కూడా బాధ్యత ఉంది. నేను ప్రశ్నిస్తున్నాను మీకు, చెప్పండి. కాపులల్లా కుల వివక్షత ఉందా? కాపులల్లా సామాజిక వెనుకబాటు ఉందా? కాపుల మీద చిన్న చూపు ఉందా? మరి కాపులలో చిన్న చూపు లేనప్పుడు, సామాజిక వెనుకబాటు లేనప్పుడు, చట్టం వల్ల వెనుకబాటు ఉన్నోనికి అవకాశం కల్పించమన్నప్పుడు మరి కాపులు బీసీలు ఎట్లయితారు? మరి వాళ్ళు బీసీల నుండి బీసీలకు అన్యాయం చేస్తున్నప్పుడు అంటే ఇక మనం పైరంగా మనమంతా కులవంత ఒకటి, రైట్. కులవంత ఒకటి అంటే పేదల వంత ఒకటి అను. ఓకే, నువ్వు పేదలు అంటలేవు, రైట్, పేదలు అంటలేవు. రైట్. అందుకనే నేను ఏమంటున్నంటే ఇక్కడ అన్యాయం చేసే వాళ్ళు అందులో ఉన్న వాళ్ళే, అగ్రగా ఉన్న బీసీలకు అన్యాయం చేస్తారు. రైట్. కులాలు తీసేద్దాం. రైట్, కులాలు తీసేయాలి, కులం అనేది ఉండొద్దని అంటున్నారు. రైట్, దానికి అందరం కూడా ఓకే, అది వస్తే ఇంకా సంతోషం. ఎందుకంటే కులాలు లేనప్పుడు ఈ పంచాయతీలు ఎక్కడ, నీదా కులం నాది కులం, రైట్. రిజర్వేషన్ ఉండాలంటున్నా, నేను ఏమంటానంటే రిజర్వేషన్ ఉండాలంటున్నా. ఓకే ఓకే ఓకే, దానికి నేను అదే అడుగుతున్నా. అది రిఫార్మ్స్ రిజర్వేషన్ ఉండాలా తీసేయాలా? ఉండాలి. రైట్ రైట్ రైట్. రిజర్వేషన్ లో అవసరమైన వారికే ఉండాలి. ఓకే, ఏ కులాల ఇక కులాలు తీసేసినాక నా కులం నీ కులం లేదు. ఓకే, కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబం అంటే ఏ కుటుంబానికి అయితే ప్రయోజనాలు అందాలో, ఏ కుటుంబానికి అయితే ప్రభుత్వం ఆదుకోవాలో ఆ కుటుంబమే ఉంటది. రైట్, మీరు అన్న పాయింట్ కి వస్తా. ఓకే, ఇదంతా ఓకే. రిజర్వేషన్ ఉండాలి, కుటుంబాలకు ఉండాలి, కులాలు ఉండొద్దు అంటున్నారు. అవును. మరి కులాలు లేనప్పుడు ఇప్పుడు ఒక మాదిగా వాళ్ళు ఉంటారు, బీసీలల్లా కుమ్మరోళ్ళు, సాకలోళ్ళు, మంగళోళ్ళు, తర్వాత ఇంకా అన్ని కులాలు, ఇప్పుడు డక్కలోళ్ళు, సిన్ని మాసనోళ్ళు, ఇంకా అనేక కులాలు, ఒడ్డెర కులం, బలిజ కులం, 130 కులాలు బీసీలలో ఉన్నాయి. వినండి, ఈ కులాలు రెడ్లు అగ్రవర్ణాలు అందరు కలిసి ఇప్పుడు రెడ్లల్ల పిల్లలు మాది వాళ్ళకు, బీసీ ఎస్సీ ఎస్టీలకు మళ్ళీ వీళ్ళ పిల్లలు వాళ్ళు చేసుకుంటారంటారా? నిజంగా చెప్పండి. 100% ఇప్పుడే చేసుకోరు కులాలు ఉండగా. ఇంకా అప్పుడు కుల వ్యవస్థ లేనప్పుడు ఎందుకు చేసుకోరండి? ఎందుకు చేసుకోరు? అసలు ఈ భారతదేశం వల్ల అసలు ఎడిపోతుంది దేశం చూడండి. ఇప్పుడు 1955లో కేల్కర్ కమిషన్ అనుసరించేది ఏంటంటే 2399 కులాలు ఉన్నాయి భారతదేశం వల్ల. అయితే క్రమేణా 1961 జనాభా లెక్కల ప్రకారంగా 82 ఏదైతే మండల్ కమిషన్ నివేదిక అనుసరించి అవి 3743 కులాలకు పోయినాయి. అయితే అవి నేను అంటున్నా రమారమి 4000 అయినాయో 5000 అయినాయో తెలియదు. సరే, ఇప్పుడు మన ఉమ్మడి రాష్ట్రానికి వచ్చినప్పుడు లేదా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు 130 బీసీ కులాలు ఉన్నాయి, అగ్ర కులాలు 18 కులాలు ఉన్నాయి ఫార్వర్డ్ క్యాస్ట్ల. తర్వాత ఎస్సీలల్లా 59 నుంచి 63 ఉన్నాయి. అదే ఎస్టీలల్లో కూడా తెగలు ఉన్నాయి, అందులో చెంచనుకో, లంబాడి, ఇట్లా ఆదివాసి ఇవన్నీ ఇన్ని కులాలు ఉన్నాయి. ఇన్ని కులాలను రద్దు చేసినాక ఇంకేముంటుంది? మనిషేగా. కులాలను రద్దు చేసినాక ఇక నా కులం అని ఎవడొస్తాడు? ఎందుకు వస్తాడు? అరే భారతదేశంలో కాదు, నువ్వు చైనా అంత పెద్ద దేశం కదా, భారతదేశం కంటే పెద్ద దేశం చైనా. మరి చైనా దేశం ఇవాళ ప్రపంచంలో అగ్రగామిగా దేశం. ఆడ కులాలు లేవు. అమెరికాలో కూడా కులాలు లేవు, రెండే వర్గాలకు ఉండేది, నల్లోళ్ళు తెల్లోళ్ళు ఉండేది. ఆ నల్లోళ్ళది కూడా పోయింది ఇప్పుడు. అది కూడా డిస్క్రిమినేషన్ ఉంది. నల్లోళ్ళు ఏంది అని
అది కూడా వాళ్ళు పెద్ద పోరాటం చేశారు. అది కూడా రిజర్వేషన్ పైన. అవును, వైట్స్ బ్లాక్స్ మీద పెద్ద పోరాటం జరిగింది. వాళ్ళు పెత్తనం పోవాలని అక్కడ ఉన్న నల్ల వాళ్ళు తెల్ల వాళ్ళ మీద పెద్ద పోరాటం. ఇప్పుడు అవి కూడా పోయినాయి. వాళ్ళు అన్నిట్లలో ఇప్పుడు వాటా ఇచ్చారు. వాళ్ళు సినిమాలో ఆర్థికంగా రాజకీయ అన్నిట్లలో నో రిజర్వేషన్. ఇక్కడ ఎందుకు లేదు? అక్కడ రిజర్వేషన్స్ లేవు. ఇప్పుడు ఒక్కటే దేనికున్నాయంటే అమెరికాలో స్వాతంత్ర సమరయోధులకు, వికలాంగులకు, తర్వాత వయోవృద్ధులకు వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ ఉంది అమెరికాలో. ఇప్పుడు చైనాలో అంత పెద్ద దేశం వల్ల కులం లేదు, జపాన్లో కులం లేదు, జర్మనీలో కులం లేదు. ఇంకా మరి ఇంకెక్కడదండి నాకు అర్థం కాదు. ఇంకా కులాలను పట్టుకుని ఎందుకు వేలాడాలి? ఎవరికొరకు వేలాడాలి? వేలాడడం వల్ల లాభం ఏంది? ఈ దిశగా మనం ఎందుకు ఆలోచించకూడదు? ప్రభుత్వం ఎందుకు ఆలోచించకూడదు? రాజకీయ పార్టీల మెడలు ఎందుకు మనం ఉంచకూడదు? అందుకని ఈ జంజీ ఉద్యమం దీని మీదనే స్టార్ట్ చేద్దాం. ఓకే, దీని మీదనే స్టార్ట్ చేద్దాం. వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారి లక్ష్యం అంటే ఏంటిదంటే మీరు ఏం చెప్తారు ఫైనల్? వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి లక్ష్యం ఒకటే, కులతత్వం పోవాలి, సమానత్వం రావాలి. తర్వాత ఏదైనా కానీ, ఏ ఫలాలైనా కానీ ఏ వ్యక్తికి కూడా అందరి ద్రాక్షగా మిగలొద్దు. అందరికీ అందినప్పుడే అది సమగ్ర అభివృద్ధి. అది రాష్ట్ర అభివృద్ధి, గ్రామాభివృద్ధి, దేశాభివృద్ధి. అది ఇంకొకటి ఏంటంటే మానవుడే కులం, మానవ కులము. కానీ ఉన్నోడు లేనోడు రెండే వర్గాలే విభజించాలి. ఆర్థికంగా ఎదిగినోడు, ఆర్థికంగా లేనోడు. ఆర్థికంగా లేనోడిని ఆర్థికంగా ఉన్నోని దశలో కనిపించాలి. అందుకని నేను చివరగా ఒక్కటి చదువుతా నీకు అది. ఎందుకంటే ఇవాళ నువ్వు నేను మాట్లాడుకునేది కాదు. ఈ మనమే కులాలను పట్టుకొని ఏలాడుతున్నాం. కానీ ఈ కులాలతోటి ప్రయోజనం లేదని వేమన ఆ రోజే ఏం చేసిందంటే, కులము కలవారు, గోత్రంబు కలవారు, విద్య చేత వీగువారు, పసిడి కలిగిన వాని బానిస కొడుకులు. అంటే నీ కులం ఉన్నదండగా, విద్య కాదు, విద్యతోటి ఏం కాదు, నీ గోత్రంతో ఏం కాదు, నీ దగ్గర పసిడి ఉంటే అన్ని దానికే బానిస అవుతాయి. అంటే నేనేం చెప్పదలుచుకున్నంటే, అందరి ఆర్థిక అభివృద్ధి పరిపుష్టి అయినప్పుడు ఇంకెక్కడిదిగా? అందరి దగ్గర డబ్బు ఉంది, ఇక అసలు పేదరికం ఎవరికి లేదు. ఇంకా ఎందుకు విభేదాలు వస్తాయి చెప్పు? నువ్వు నేను సమాన స్థాయిలో ఉన్నప్పుడు మనకెందుకు విభేదాలు వస్తాయి చెప్పు? అది లేకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ సమాజం వల్ల ఎవరికి వాడు నేను బాగుండాలంటుండు, అందరు బాగుండాలి, అందులో నేను బాగుండాలంటలేడు. రవీందర్ రెడ్డి అదే అంటుండే ఇప్పుడు. అందరం బాగుండాలి, అందులో నేను ఒక్కరిని ఉండాలి. అందరం బాగున్నప్పుడే నేను ఒక్కరిని ఉంటా. నేను బాగుండాలనేది ఇది ఎక్కడిది? చిత్ర విచిత్రం. అది ఇప్పుడు రాజకీయ నాయకులు అవే చేస్తున్నారు. కొంతమంది కుల సంఘ నాయకులు కొంగ జపాలు చేస్తూ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా పనిచేస్తున్నాయి. అందుకని నేనేమంటున్నానంటే, తక్షణమే ప్రభుత్వం ఎంపారికల్ డేటా తీసి కాపులను బీసీ జాబితా నుంచి తొలగించాలి. కాపులు వేరు, బీసీలు వేరు. కాపులు రెడ్లు ఒకటే. కాపులు రెడ్లు వేరు వేరు కాదు, కాపులు రెడ్లు ఒకటే. నువ్వు ఎందుకంటే ఈ సమాజానికి చెప్పాలి. కాపులల్లా ఇది నేను ఇప్పుడు చెప్పడం కాదు, 1906 సంవత్సరం వల్లనే కాపులు అంతా ఒకటే అని ఉంది. కాపులు ఎన్ని రకాల కాపులు ఉన్నారంటే నేను చదివినిపిస్తా చూడు. రాయల కాపు, పొంగల్నాటి కాపు, బామంచి కాపు, తూర్పు కాపు, ఉత్తర కాపు, మున్నూరు కాపు, మటాటి కాపు, గుడాటి కాపు, పాకనాటి కాపు, చిట్టెడు కాపు, కొడిద కాపు, లకనూరి కాపు, పెడకంటి కాపు, గోనె కాపు, పంట కాపు, అదేవిధంగా పంచకట్ట కాపు, ఓరుగంటి కాపు, కమ్మనాటి కాపు, ఇట్లా వెలనాటి కాపు అని ఇట్లా ఇన్ని రకాల కాపులు ఉన్నారు. ఇందులోనే వచ్చింది కదా మున్నూరు కాపు అనేది. తెలంగాణలో ఉన్న పిలువబడుతున్న మున్నూరు కాపుల్లో వచ్చిందా లేదా? మరి కాపులు రేట్లు ఒకటైనప్పుడు కాపులు బీసీలు ఎట్లయితారు? బీసీలను ఎట్లా మోసం చేస్తారు? కాబట్టి తక్షణమే కాపులను బీసీలను తీసేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? అసలు ఎంపారికల్ డాటా, అసలు బీసీలు అంటే ఏది? ఎంపారికల్ డాటా తీయాలి. వెనుకబడిన
బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్. ఉమ్, బ్యాక్వర్డ్ క్లాసెస్ తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? ఓకే. ఎవరో నిజమైన బీసీలకు న్యాయం సమన్యాయం జరగాలని ఆలోచించాలి కదా ఇప్పుడు ప్రభుత్వం. బీసీలకు మెజారిటీగా అవును, రాజ్యాధికారం రావాలని మీరు అంటున్నారు. అవును, ఇక ఎన్నేళ్ళు ఈ రెడ్లందరూ కలిసి రాజ్యం అవును. అప్పటి నుంచి కూడా రెడ్లు మొత్తం కూడా అందులోనే ఉంటున్నారు. ఒక్కసారన్నా బీసీలకు అధికారం ఇవ్వాలని చెప్పేసి నేను అంటున్నా. అవును. దానికి రవీందర్ రెడ్డి గారు ఏకీభవిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా చెప్పండి. స్టేట్గా ఒకటే ఏకీభవమా వ్యతిరేకమా? బీసీలకు అధికారం కావాలా? 100% బీసీలకి ఎందుకు రావాలి? బీసీలకు రావాలి, ఎస్సీలకు రావాలి, ఎస్టీలకు కూడా వాళ్ళకు కూడా రాలే, వాళ్ళకు కూడా రాలే. ఎస్సీలకు వచ్చిందా? రాలే. ఎస్టీలకు వచ్చిందా? వాళ్ళకి ఎందుకు రాకూడదు? బీసీలకు రావాల్సిందే, వాళ్ళతో పాటు వీళ్ళకు కూడా రొటేట్ సిస్టమ్ వల్ల వీళ్ళకు కూడా రావాల్సిందే. కానీ నేనేమంటున్నంటే మళ్ళీ కూడా బీసీలకు మోసం జరుగుతుంది అంటున్నా. ఈ కాపుల ద్వారా మోసం జరుగుతుంది అంటున్నా. కాపులు నేను ఇది 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 ఇంకా ముఖ్యంగా వెళ్ళిపోవాలి, నీ ద్వారా వెళ్ళిపోవాలి, మన టీవీ ద్వారా. ఇప్పుడు కాపులు బీసీలుగా చలామణి అవుతారు కదా. మీరు డి శ్రీనివాస్ గారు కాపే కదా, అవునా కదా? పొన్నాల లక్ష్మయ్య గారు కాపే కదా, బొత్స సత్యనారాయణ గారు కాపే కదా, కేశవరావు గారు కాపే కదా, వి హనుమంతరావు గారు కాపే కదా. వీళ్ళంతా కాపులా కాదా? అసలు పీసీసీ అంటే మీకు తెలుసు. పీసీసీ అంటే ఎమ్మెల్యేల టికెట్ ఇచ్చేటోడు, ఎంపీ టికెట్లు ఇచ్చేటోడు, ముఖ్యమంత్రులు నిర్ణయించేటోడు, ముఖ్యమంత్రిగా అయ్యేటోడు. ఇప్పుడు ఈ కాపులకు చెందినటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి పీసీసీలు ఎవరైతున్నారో వీళ్ళంతా కాపులా కాదా? ఈ కాపులు మరి బీసీలు అని చెప్పుకుంటారు కదా. వీళ్ళు బీసీలు, మేము బీసీలమంతా ఒకటి, బీసీల కొరకే మేము పుట్టినాం, బీసీల కొరకే మేము పెరిగినాం అని చెప్పుకుంటారు కదా. మరి వాళ్ళు పీసీసీలు ఉన్నప్పుడు ఎవరికి టికెట్లు ఇవ్వాలి? ఇప్పుడు అధికారం రాజ్యాధికారం అని అంటారు కదా. మరి రాజ్యాధికారం రావాలంటే ఎవరికి టికెట్లు ఇవ్వాలి? బీసీలకి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? బీసీలే. ఎవరికి ఇచ్చు? రెడ్లకి ఇచ్చు. హనుమంతరావు పీసీసీ ఉన్నప్పుడు మొత్తం రెడ్లకే ఇచ్చిండు. డి శ్రీనివాస్ పీసీసీ ఉన్నప్పుడు మొత్తం రెడ్లకే ఇచ్చిండు. బొత్స సత్యనారాయణ పీసీసీ ఉన్నప్పుడు మొత్తం రెడ్లకే ఇచ్చిండు. కేశవరావు 2 సార్లు పీసీసీ ఉన్నప్పుడు మొత్తం రెడ్లకే ఇచ్చిండు. డి శ్రీనివాస్ పీసీసీ ఉన్నప్పుడు మొత్తం రెడ్లకే ఇచ్చిండు. మరి రెడ్లు కాపులు ఒకటి కదా, ఇద్దరు తోడు దొంగలు కదా అనుకుందాం. అంటే మిగతా వర్గాలకు అన్యాయం చేసినప్పుడు తోడు దొంగలు అన్నట్టే కదా. మరి ఇప్పుడు మరి బీసీలు కాపులు మేము బీసీలం, మేము బీసీలకు న్యాయం చేస్తాం అంటే ఎట్లా? నువ్వు చెప్పు దీనికి. అంటే మళ్ళీ మోసమే కదా. అందుకని నిజమైన బీసీలు ఎవరో తేల్చు. అసలు ఎస్సీలను కూడా మేల్కోవాలి, ఎస్టీలు కూడా మేల్కోవాలి, రాజ్యాధికారం వాళ్ళకు కూడా రావాలి. ఎందుకు రాకూడదు? మేము ఓపెన్గా చెప్తున్నాం, పేదోళ్ళకి న్యాయం జరగాలి, అగ్రవర్ణ పేదలకు రాయితీలు కావాలి, రాజ్యాధికారం కావాలి. బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి రాజ్యాధికారం రావడం కోసం వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు ముందు ఉండి పనిచేస్తారా? 100% పనిచేస్తారా? 100% 100% అణగారిన వర్గాలకు అధికారం రావడానికి 100%. ఎందుకంటే బీహార్లో కర్పూర్ ఠాకూర్ అని ఒకసారి ముఖ్యమంత్రి చేసిండు, అంతకుముందు ఉప ముఖ్యమంత్రి చేసిండు, నాయ బ్రాహ్మణ కులస్తుడు. ఆయన రాజ్యం పరిపాలించిన సమయంలో అగ్రవర్ణ పేదలను అనేక విధాలుగా ఆదుకున్నాడు. ఒక నాయ బ్రాహ్మణ వ్యక్తి. మంచోనికి కులమే ఉంటుందండి, పేదోడే ముఖ్యమవుతుంది. కాబట్టి మంచి అనేవాడు సహజీవి, సంఘజీవి, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా బతకాలి. నేను అదే కోరుకుంటున్నా. నేను ముందు నడవడం కాదు, వెంట నడుస్తా, ముందు నడుస్తా, పక్కన ఉంటా. దాంట్లో తిరిగేలేదు. దానికంటే ముందల అసలు నేను అనుకుంటున్నా ఇప్పుడు ఇది కులాలే రద్దు చేస్తే అది కూడా రాదేమో మనకు అంటున్నా. ఇప్పుడు వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఇదంతా కూడా ఇప్పుడు కులాలను రద్దు చేయాలని చెప్పేసి ఈ మాటలు మాట్లాడుకుంటా ఉద్యమం చేద్దాము, బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రాజ్యాధికారం రావాలా, అవును దాంట్లో నేను ముందుంది పని చేస్తా అంటున్నా. చేస్తా. రాజకీయంగా ఏదన్నా స్ట్రాటజీ వాడదాం అనుకుంటారా వల్లభరెడ్డి? నాకు రవీందర్ రెడ్డి స్ట్రాటజీ వాడేది ఏముంది? రవీందర్ రెడ్డి ఇప్పుడు 2 దశాబ్దాల పైగా 3 దశాబ్దాలు అయింది. నేను ఫస్ట్ ఎస్సీ ఎస్టీ హక్కుల కొరకు కొట్లాడినోడిని,
ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్నోనే. దాంట్లో కూడా వెనుకబాటు మీద న్యాయమైందనే దాని మీద. ఓకే. అంతకుముందు బీసీ హక్కుల కొరకు బీసీలకు హాస్టల్ కావాలి, స్కాలర్షిప్లు కావాలి, ఫీ రియంబర్స్మెంట్ కావాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి, స్టడీ సర్కిల్ కావాలి, కార్పొరేషన్ కావాలి, నిధులు కావాలని నేను కూడా ఆర్ కృష్ణయ్యతో పాటు నేను కలిసి ఉద్యమం చేసినండి. నేను ఫస్ట్ అగ్రకులాలకు సంబంధించిన పేదల గురించి ఈబీసీ ఉద్యమం చేయలే. ఫస్ట్ ఈ వర్గీకరణ ఉద్యమం, తర్వాత వీళ్ళ ఉద్యమం, లంబాడి హక్కుల పోరాట సమితి బెల్లయ్య నాయక్తో కలిసి ఉద్యమం, వికలాంగుల హక్కుల పోరాట సమితి కొల్లి నాగేశ్వరరావుతో ఉద్యమం. నేను ఈ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, తర్వాత ఈ హోంగార్డు వేతనాల పెంపు, ఈ ఉద్యమాలలోనే నేను తెలంగాణ ఉద్యమాల్లోనే అన్ని ఉద్యమాల్లోనే నేను ఎప్పుడు ప్రేరణకు గురైనంటే, నేను వీళ్ళని చూసి మందకృష్ణను, ఆర్ కృష్ణయ్య గారిని, మిగతా వాళ్ళని చూసి వాళ్ళు వాళ్ళ జాతి ప్రయోజనాలను కాపాడుకుంటారు. కానీ ఇప్పుడు అవునన్నా కాదన్నా నేనైతే ఫార్వర్డ్ క్యాస్ట్లో పుట్టినట్టే కదా, ఒక పిలువబడ్డ కులము, ఈ సృష్టించబడ్డ కులం ఏదైనా కూడా. మరి ఈ కులంలో ఉన్న వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ ఈ కుల ప్రయోజనాలను కాపాడతలేరు. తర్వాత వీళ్ళ ద్వారా అవమానాలు వస్తున్నాయి. తర్వాత వీళ్ళు పేదరికాన్ని గురించి ఎప్పుడు కూడా మాట్లాడిన సందర్భాలు లేవు, పోట్లాడిన సందర్భాలు లేవు. వీళ్ళల్లో కూడా ఆకలి చావులు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయి, పిల్లలు పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితి ఉంది, వీళ్ళకు హాస్టల్ లేవు, స్కాలర్షిప్ లేవు, ఫీ రియంబర్స్మెంట్ లేదు, ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, రిజర్వేషన్ లేవు, ఓ కమిషన్ లేదు, ఓ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదని ఇవన్నీ చూసి ఆలోచించి నేను కూడా ఉద్యమం ఎట్లా అంటే, నేను ప్రేరణకు గురై వాళ్ళ ద్వారా నేను ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాను. నేను ఉద్యమం స్టార్ట్ చేసేటప్పుడు కూడా నేను ఒక 3 నెలలు అన్ని కుల సంఘాల మీటింగ్ పోయినా. ఎట్లా పోయినా ఈ కుల సంఘాలు కూడా, ఈ అగ్ర కులాలలో కూడా కుల సంఘాలు ఉన్నాయి. రెడ్డి నాడు ఉంది, కమ్మ నాడు ఉంది, కాపు నాడు ఉంది, బ్రాహ్మణ సమరబేరి ఉంది, వైశ్య శంకరావన్న ఉంది, అఖిల భారత రెడ్డి సంక్షేమ సంఘం ఉంది, రెడ్డి సంఘం ఉంది, రెడ్డి జనసమితి ఉంది, రెడ్డి జనసంఘం. ఇన్ని కుల సంఘాల మీటింగ్లో పోతే నాకేం అర్థమైందంటే, ఆ కుల సంఘాలలో కూడా మన కులం అంతా ఒకటే కానీ అంటాడు, కానీ అందులో కొన్ని కులంలోకి జరుగుతున్న అన్యాయాలు, కులంలో ఉన్న పేదరికం, ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కడు మాట్లాడు. నాకు అందుకే అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఒకటై ఏం చేయాలి, వేరు కావడమే కదా, ఏర్పాటువాదమే కదా, ఒకటై సమాజ ఉద్ధరణకు ఉపయోగపడాలి కదా. అందుకొరకు నేనేం ఆలోచన చేశానంటే, ఇది కూడా కరెక్ట్ కాదని నేను ఈబీసీ పెట్టినా. అందుకని ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అసోసియేషన్ పెట్టా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ సంఘం అని పెట్టిండి వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి. పెట్టి 2003లో స్టార్ట్ చేసి 2008లో స్కాలర్షిప్లు పెట్టించిన, 8-9లో ఫీ రియంబర్స్మెంట్ ఉచిత విద్య పెట్టించిన. ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 2004 నుంచి పోరాటం చేసి 5లో ఎస్ఆర్సీన ఆల్ ఇండియా లెవెల్లో ఈబీసీ కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేయించి, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు సోనియా గాంధీ చైర్పర్సన్ కలిసి, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి సహాయ సహకారాలు తీసుకొని నేను అనేక ఉద్యమాలు చేసి, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా, అనేక రకాలు ఇక్కడ అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు, అనేక కార్యక్రమాలు చేసి ప్రభుత్వం ఒప్పించి నేను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రికమెండేషన్స్ చేయించితే, సరే అది మోడీ గారు వచ్చినాక పార్లమెంట్లో బిల్లు పెట్టి 103 రాజ్యాంగ సవరణ ద్వారా అది ఆమోదమైంది. ఆ బిల్లు కూడా ఉభయ సభలు ఒక 7% మాత్రమే వ్యతిరేకించారు. ఇంత ఏకగ్రీవంగా ఆమోదించినటువంటిది ఏ చట్టము లేదు, ఏ సవరణ లేదు. తర్వాత గజెట్ పబ్లికేషన్ అయింది, రాష్ట్రపతి ఆమోదమైంది, సుప్రీంకోర్టులో కూడా అత్యున్నత న్యాయస్థానం అనుకూలమైన తీర్పు, సానుకూలమైన తీర్పు వచ్చింది. అది కూడా అమలు చేయకపోతే తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ 65 జీవో, అక్కడ 66 జీవో తీపిచ్చి 2001 నుంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు అవుతుంది. ఇప్పుడు నేను చేసినటువంటి ఈ పోరాటం ద్వారా ఆ రిజర్వేషన్ల మీద కూడా అందరూ ఏమంటారు అంటే ఈడబ్ల్యూఎస్ అన్యాయం అంటారు. అది ఒక అభూత కల్పన. ఇదంతా ఏంటంటే మళ్ళీ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి. ఈ రిజర్వేషన్లు కూడా పేదలకే అందుతున్నాయి, ఈ రిజర్వేషన్లు కూడా అర్హులకే ఇవ్వమంటున్నా, ఈ రిజర్వేషన్లు కూడా అభివృద్ధి చెందడానికి అవసరం లేదంటే లెక్కలు తీయడం కోసం రెడీనా 100%. ఈడబ్ల్యూఎస్ లో ఎవరికి ఉద్యోగాలు ఉన్నోనికి వస్తున్నాయా, లేనోనికి వస్తున్నాయి, ఒకవేళ ఉన్నోళ్ళకి వస్తే వద్దని చెప్పడానికి కూడా రెడీగా ఉన్నా. అందుకనే నేనేమంటున్నంటే, ఇప్పుడు ఈ కులాలు తీసేసినప్పుడు అప్పుడు ఎవరికి రిజర్వేషన్లు అవసరం వానికే ఇస్తారు. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, ఈడబ్ల్యూఎస్ ఇక ఎస్సీ ఉండదు, ఎస్టీ ఉండదు, బీసీ ఉండదు, ఈడబ్ల్యూఎస్ ఉండదు. మనిషి అనేవాడు ఉంటాడు, కుటుంబం అనేది ఉంటుంది, పేదరిక కుటుంబానికి రిజర్వేషన్లు వస్తాయి. జనాభా
తగ్గట్టు రిజర్వేషన్ ఇవ్వండి. కుటుంబం కులానికి ఉండవు రిజర్వేషన్లు. కుటుంబం అంటే పేద కుటుంబం ఉంటే వస్తాయి, పేద కుటుంబం లేకుంటే రావు. ఇంకా నీకేం నష్టం, నాకేం నష్టం. అన్నప్పుడు మరి ఎక్కువ మెజారిటీగా మీ కులాల వాళ్ళకి ఇంకా మా కులం మీ కులం ఎక్కడిది? ఇంకా కులాలే తీసేసినాక ఇక కుల ప్రస్తావన ఎక్కడ? ఇప్పుడు అన్నప్పుడు కూడా డబ్బులు జర ఎక్కువ ఉన్నది, జర పలుకుబడి ఉన్నది కూడా. ఇక డబ్బున్నోని వేరు చేసి డబ్బున్నోని కబడ్డీ ఆడతాం, డబ్బున్నోని కబడ్డీ ఆడతాం. సిద్ధంగా ఉన్నారా? మీ వర్గాల నుంచి ఉన్న వాళ్ళు అప్పుడు కులం ఉండదు అంటున్నా నేను. దానికి సిద్ధంగా ఉన్నారా? 100% కబడ్డీ ఆడతా అంటున్నారు. కబడ్డీ 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 కబడ్డీ. పేదోను కూడా ఇప్పుడు ఆ లక్షల వేల కోట్ల రూపాయల డబ్బులు కూడా పేదోని దాకా రావాలి, వస్తాయా? దానికి కూడా అందుకనే నేనేమన్నంటే నేను ఉట్టిన గుడ్డిగా మాట్లాడతలేను. ఇప్పుడు రిజర్వేషన్లు అటావు అంటారు, మీరు ఓసీ కాబట్టి మీరు కూడా అటావు అంటుర్రా అంటే నేను అట్ట అంటలేను. నేను కులాలు అటావు అంటున్నా. అంటే కులాలు పోయినప్పుడు పేదోనికి న్యాయం జరుగుతుంది అని అంటున్నా. దాని ఉద్దేశం అది. దాని ఉద్దేశం అది. ఇప్పుడు ఫైనల్గా బీసీలని రాజ్యాధికారం, ఎస్సీలని ఎస్టీలని ఈ అణగారిన వర్గాలుగా వేల సంవత్సరాల నుంచి 3000 సంవత్సరాల నుంచి వెళ్ళి అధికారం అనేది ఏందో కూడా తెలియదు ఈ ప్రజలకు, ఈ వర్గాలకు. అంటరానితనంగా అనుభవిస్తున్నటువంటి ఈ ప్రజల కోసం వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి రెడ్డి కులంలో పుట్టినప్పుడు కూడా ఒక అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నా కూడా ఈ అణగారిన అణిచివేతకు గురైనటువంటి ప్రజలకు అధికారం రావడం కోసం పనిచేస్తాను అంటుండు. అవునా? చేస్తా 100%. ముమ్మాటి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటా. 100%. త్రికరణ శుద్ధితో ఒప్పుకుంటా. మనస వాచ కర్మణ చెప్తున్నా. త్రికరణ శుద్ధితో నేను చెప్పిన, గతం చెప్పిన, ప్రస్తుతం చెప్పిన, వర్తమానం కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు అది ఈక ఉన్నా, తోక ఉన్నా, ఇంటి పేరున్నా, ఇంకేదున్నా, ఎవరి కొరకు ఎవడు చేసింది ఏం లేదు. వాని సంకల్ప బలం ఉన్నాడు, సమాజ పరివర్తకుడు కావాలి మనకు. మీ లక్ష్యం ఏంది? సింపుల్ ఒకటే మాట. నా లక్ష్యం ఏం లేదు, మంచి కొరకు మార్పు కోసం పనిచేయడమే నా లక్ష్యం. రైట్. థ్యాంక్ యూ అన్న. సో ఇది చూసిరు కదా, వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఈబీసీ జేఏసీ చైర్మన్. అనేక అంశాలు మాట్లాడినాం. మామూలుగా ఒక పెద్ద ఒక ఘర్షణ జరిగింది ఇద్దరి మధ్యలో. అనేక అంశాలు కాదు, ఒక కులంలో పుట్టినప్పటికి కూడా, రెడ్డి అనే కులంలో పుట్టినప్పటికి కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అణగారిన వర్గాల కులాల కోసం, కులాలు అనేది ఉండొద్దు, అందరం సమానంగా ఉండాలి, పేదోడు ఉన్నోడు అనేది ఉన్నది కదా, పేదోనికి రిజర్వేషన్ అమలు కావాలి, ఉన్నోళ్ళకి ఉండొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అసలు కులాలే ఉండొద్దు, కులాలను రద్దు చేయాలంటున్నాడు. మరి ఈ ఉద్యమం ఎంతవరకు పోతుందో, ఎంతవరకు తీసుకుపోగలుగుతాడో. బీసీల కోసం, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరూ కూడా అణగారిన వర్గాల ప్రజలు అధికారంలో ఉండడం కోసం నేను ఉద్యమిస్తా అంటున్నాడు. చూద్దాం ఎక్కడి దాకా తీసుకుపోతాడో ఉద్యమాన్ని. సో ఇది అన్నతోని స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజావాహిని తెలంగాణ.